మహాభారతం శ్రీకృష్ణుని విశ్వరూప ప్రదర్శన తదుపరి కౌరవ సభ నుంచి ఆయన నిష్క్రమించారు. దుష్టచతుష్టయమైనటువంటి దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులు కృష్ణ పరమాత్మను బంధించాలని ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాన్ని సాత్యకి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మకు ఎరిగించిన తర్వాత కృష్ణ పరమాత్మ దుర్యోధనుడితోటి ఈ విధంగా అంటున్నాడు: దుష్టబుద్ధి సుయోధన, నీ మోహం వలన నన్ను ఒంటరివాడిని అనుకుంటున్నావు, నన్ను పరాభవించి బంధించాలని కోరుకుంటున్నావు. పాండవులంతా ఇక్కడే ఉన్నారు, అంధక వృష్ణి వంశస్థులంతా ఇక్కడే ఉన్నారు, ఆదిత్యులు, రుద్రులు, వసువులు, మహర్షులు అంతా ఇక్కడే ఉన్నారు. శత్రు సంహారకుడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా మాట్లాడి పెద్దగా నవ్వాడు. శౌరి ఆ విధంగా నవ్వినప్పుడు ఆయన శరీర అవయవాలలో మెరుపు వంటి కాంతి గల మహాత్ములు, అంగుష్ఠమాత్రులైన దేవతలు అగ్నిజ్వాలలను వెదజల్లారు. ఆయన నుదుట బ్రహ్మదేవుడు, వక్షస్థలంపై రుద్రదేవుడు ఉన్నారు. భుజాలపై లోకపాలకులంతా ఉన్నారు. ముఖం నుండి అగ్నిజ్వాలలు చిమ్ముతున్నాయి. ఆదిత్యులు, సాధ్యులు, వసువులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, ఇంద్రుడు, విశ్వేదేవులు, యక్షులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు అంతా ఆయన శరీరంపై కనిపించారు. ఆయన భుజాల నుండి బలరాముడు, అర్జునుడు ఉద్భవించారు. దక్షిణ భుజం నుండి ధనుర్ధారి అయిన అర్జునుడు, వామభుజం నుండి నాగలి పట్టిన బలరాముడు ఉద్భవించారు. ఆయన వెనక భీముడు, యుధిష్ఠిరుడు, నకుల సహదేవులు ఉన్నారు. అంధకులు, వృష్ణివంశస్థులు, ప్రద్యుమ్నుడు మొదలైన కృష్ణుడి యొక్క వంశీయులు ఆయుధాలనెత్తి శ్రీకృష్ణుని ముందు నిలిచి ఉన్నారు. శంఖం, చక్రం, గదా, శక్తి, శాంగ, నాగలి, నందకం మొదలైన సకలాయుధాలు ఎత్తిపెట్టబడి అంతటా వెలుగులు చిమ్ముతూ శ్రీకృష్ణుని అనేక బాహువులలో కనిపించాయి. కళ్ళ నుండి, ముక్కుల నుండి, చెవుల నుండి భీకరాగ్నిజ్వాలలు పొగతో పాటుగా అన్ని దిక్కులకు వెలవడసాగాయి. రోమకూపాల నుండి సూర్యకిరణాల వంటి కాంతులు వెలువడసాగాయి. రాజులందరూ మహాత్ముడైన శ్రీకృష్ణుని ఆ ఘోరస్వరూపాన్ని చూసి భయపడి కళ్ళు మూసుకున్నారు. ద్రోణుడు, భీష్ముడు, విద్వాంసుడైన విదురుడు, మహాత్ముడైన సంజయుడు, తపోధనులైన మహర్షులు మాత్రం కళ్ళు మూయలేదు. శ్రీకృష్ణ భగవానుడు వారికి దివ్య దృష్టి అనుగ్రహించాడు. సభాస్థలంలో మహాశ్చర్యకరమైన ఆ శ్రీకృష్ణ స్వరూపాన్ని చూసి దేవదుందుభులు మ్రోగసాగాయి. పూల వాన కురిసింది. అప్పుడు ధృతరాష్ట్రుడిలా అన్నాడు: పుండరీకాక్ష, నీవే ఈ సమస్త ప్రపంచానికి హితాన్ని కోరేవాడివి కాబట్టి యాదవశ్రేష్ఠ, నీవే ప్రసన్నుడవు కావాలి. భగవంతుడా, నాకు కళ్ళు కనిపించవు, మరల నేను చూపుపోవాలని కోరుకుంటున్నాను. నిన్ను చూడాలని ఉంది, మరి దేనిని చూడాలని నేను ఉత్సాహపడటం లేదు. అప్పుడు మహాబాహువైన జనార్దనుడు: కురునందన, నీకు పరులకు కనిపించని 2 కళ్ళనిస్తున్నాను అని ధృతరాష్ట్రునితో అన్నాడు. మహారాజా, అది ఆశ్చర్యకరం. ధృతరాష్ట్రుడు కూడా విశ్వరూప సందర్శనం కోసం శ్రీకృష్ణుని ద్వారా 2 కళ్ళను పొందాడు. సింహాసనాసీనుడైన ధృతరాష్ట్రునికి కళ్ళు వచ్చాయి. అది చూసి రాజులు, మహర్షులు ఆశ్చర్యపడి శ్రీకృష్ణుణ్ణి స్తుతించారు. భరతశ్రేష్ఠ, సమస్త భూమండలము కంపించింది, సముద్రం క్షోభించింది. రాజులందరూ ఎంతో ఆశ్చర్యాన్ని పొందారు. ఆ తరువాత శత్రు సంహారుడైన పురుషోత్తముడు తన శరీరాన్ని దివ్యాద్భుతమై విచిత్రమైన తన ఐశ్వర్యాన్ని ఉపసంహరించాడు. ఆ తరువాత ఆ మధుసూదనుడు మహర్షుల అనుమతి తీసుకుని సాత్యకి, కృతవర్మల చేతులు పట్టుకుని సభ నుండి నిర్గమించాడు. ఆపై నారదాది మహర్షులు అక్కడే అంతర్ధానమయ్యారు. కోలాహలమంతా ఉపశమించింది. అదంతా అద్భుతంగా అనిపించింది. ఆ శ్రీకృష్ణుడు బయలుదేరటం చూసి రాజులతో సహా కౌరవులంతా ఇంద్రుణ్ణి దేవతలు అనుసరించినట్లుగా అనుసరించారు. అయితే అప్రమేయ స్వరూపుడైన ఆ శ్రీకృష్ణుడు ఆ రాజసమూహాన్ని పట్టించుకొనకుండా పొగతో కూడిన అగ్నిలాగా సభ నుండి నిష్క్రమించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వెలుపలికి రాగానే శైబ్య సుగ్రీవాలనే గుర్రాలను పూల్చిన రథంతో దారుకుడు కనిపించాడు. ఆ రథం ఉజ్వలంగా విశాలంగా ఉన్నది. చిన్న చిన్న ఘంటికలు కనిపిస్తున్నాయి. బంగారు తోరణాలతో అది విచిత్రంగా ఉన్నది. దాని గమనధ్వని మేఘనాదంలా ఉన్నది. దానిలో అవసరమైన సామాగ్రి అంతా ఉన్నది. దానిపై పులితోలు పరవబడి ఉన్నది. రథరక్షణకు అవసరమైన ఏర్పాట్లు అక్కడున్నాయి. అదేవిధంగా వృష్ణి వంశస్థులు మెచ్చిన వీరుడు, హృదికపుత్రుడు, మహారథుడు అయిన కృతవర్మ మరొక రథంపై కూర్చొని కనిపించాడు. అరిందముడైన శ్రీకృష్ణుడు రథమెక్కి బయలుదేరుతుంటే ధృతరాష్ట్ర మహారాజు ఆయనతో మరల ఇలా అన్నాడు: శత్రుకర్షణ జనార్దన, నా కుమారులపై నాకెంత పట్టున్నదో నీవే చూచావు. అంతా ప్రత్యక్షమే. నీ నుండి దాచినదేమీ లేదు. కేశవ,
కౌరవ పాండవుల మధ్య సంధిని కోరుతూ దానికై ప్రయత్నిస్తున్నాను. ఈ పరిస్థితిని గమనించు. నన్ను శంకించవద్దు. నాకు పాండవుల విషయంలో ఎటువంటి దురాలోచన లేదు. నేను సుయోధనునితో చెప్పిన హితవచనాలు నీవెరిగినవే కదా. మాధవ, అన్ని విధాలుగా నేను సంధి కోసం ప్రయత్నిస్తున్న విషయం పాండవులకు, కౌరవులకు, రాజులందరికీ కూడా తెలుసు. అప్పుడు మహాబాహువైన జనార్దనుడు ధృతరాష్ట్రునితో, ద్రోణ, భీష్మ, విదుర, బాహ్లికులతో, కృపునితో ఇలా అన్నాడు. కౌరవ సభలో మీరు జరిగినదంతా మీరు చూశారు. మూర్ఖుడైన దుర్యోధనుడు అమర్యాదగా రోషంతో సభ నుండి నిష్క్రమించటమూ గమనించారు. మహారాజైన ధృతరాష్ట్రుడు తాను అసమర్థుడనని చెబుతున్నాడు. మీ అందరి దగ్గర సెలవు తీసుకుని యుధిష్ఠిరాదుల దగ్గరకు వెళతాను. పురుషశ్రేష్ఠ, ఆ విధంగా వీడ్కొని రథమెక్కి బయలుదేరిన శ్రీకృష్ణుని భరతవంశంలోని గొప్ప విలుకాండ్రు, మహావీరులు అనుసరించారు. భీష్మ, ద్రోణ, కృప, విదుర, ధృతరాష్ట్ర, బాహ్లిక, అశ్వత్థామ, వికర్ణ, యుయుత్స వీరంతా శ్రీకృష్ణుణ్ణి అనుసరించారు. ఆపై కింకిణులచే అలంకరింపబడి ఉజ్వలంగా ప్రకాశిస్తున్న ఆ విశాల రథంపై శ్రీకృష్ణుడు కౌరవులు చూస్తూ ఉండగానే మేనత్త అయిన కుంతిని చూడడానికి వెళ్ళాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.